హాయ్! మనం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న స్ట్రైక్ గురించి మాట్లాడుకుందాం. వర్కర్స్ ఏమో మాకు 30% పెంచండి అంటున్నారు. ప్రొడ్యూసర్‌లేమో అవసరం లేదంటున్నారు. నా ఒపీనియన్ ప్రకారం యాక్చువల్‌గా ప్రాబ్లమ్ డైరెక్టర్ దగ్గరుందండి. ఈ విషయం ఎవరు మాట్లాడడం లేదు. ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఒక డైరెక్టర్‌ని అప్రోచ్ అవుతాడు. లేదా డైరెక్టర్ ప్రొడ్యూసర్‌ని అప్రోచ్ అవుతాడు. వాళ్ళు మెల్లగా సినిమా మొదలుపెట్టిన తర్వాత డైరెక్టర్, సార్ మనం ఈ క్యారెక్టర్‌కి వీళ్ళని తీసుకుందాం. లేదా టెక్నికల్‌గా ఈ టీమ్‌ని తీసుకుందాం అని రకరకాలుగా జనాన్ని తీసుకొస్తున్నాడు. ఆ డైరెక్టర్ చెప్తాడు, సార్ మనం వీళ్ళని తీసుకుంటే మన సినిమాకి పాన్ ఇండియా లుక్ వస్తుంది. లేదా పాన్ ఇండియా బిజినెస్ వస్తుందని చెప్తాడు. దాన్ని విని ఈ ప్రొడ్యూసర్ ఆశతో ఆ పని చేస్తున్నాడు. చివరికి నష్టపోతున్నాడు. అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అవ్వవు కదా! కొంతమంది డైరెక్టర్లు టీనేజ్‌లో వాళ్ళకిష్టమైన హీరోయిన్‌లు ఇప్పుడు తీసుకొస్తున్నారు. కొన్ని క్యారెక్టర్‌లకి నార్మల్ క్యారెక్టర్ చేసే ప్రెజెంట్ ఉన్న యాక్టర్స్ సరిపోతారు. దానికి అందరూ పాత హీరోయిన్‌లు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇలాంటియన్నీ సినిమా బడ్జెట్ పెరుగుతాయండి. డైరెక్టర్లు ఏదో వాళ్ళు ఊహించుకొని, లేదా అది ఆ ఊహని ప్రొడ్యూసర్‌కి చెప్పి, ప్రొడ్యూసర్‌కి ఒక రంగుల ప్రపంచం ఒకదాన్ని చూపించేసి, అదవుతుంది, ఇదవుతుంది అని చెప్పి సినిమాలు తీసుకొస్తున్నారు. కరెక్ట్‌గా థింక్ చేయండి. ఇదే నిజం అనిపిస్తుంది మీకు? ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఎవరు ఏమి చేయలేక, ముఖ్యంగా డైరెక్టర్‌ని ఎవరు ఏమి చేయలేక, ఈ చిన్న వర్కర్‌ల మీద పడుతున్నారు. ఓపెన్‌గా చెప్పాలి అంటే డైరెక్టర్‌ని ఏమీ పీకలేక ఈ చిన్న వర్కర్‌ల మీద పడుతున్నారు. అసలు డైరెక్టర్‌ని మీరు కంట్రోల్ చేయగలిగితే అసలు ఇంత ప్రాబ్లమ్ ఉండదు కదా! చాలామందికి తెలుసు. కాకపోతే డైరెక్షన్ అనేది క్రియేటివ్ ఫీల్డ్. అందులో మేము ఇంటర్ఫియర్ కాకూడదు. తను ఏది అడిగినా ప్రొవైడ్ చేయాలి అని మీరు ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. అసలు మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తే సినిమాలన్నీ కంట్రోల్‌లోనే ఉంటాయి. ఏ సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది? ఏ క్యారెక్టర్‌కి ఎవరిని తీసుకోవాలి? ఎంతవరకు తీసుకోవాలి? అనే దానికి మీకు గూడా కొంత అవగాహన ఉండాలి. అంటే ప్రొడ్యూసర్‌కి కూడా కొంత అవగాహన ఉండాలి. కరెక్ట్‌గా థింక్ చేయండి. ఒక్క డైరెక్టర్‌ని కంట్రోల్ చేసుకోగలిగితే మీరు, సినిమా మీ కంట్రోల్‌లో ఉంటుంది. ఇది నా ఒపీనియన్. ఎంజాయ్ చేయండి. ఓకే. బాయ్.